మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకున్నారు, ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు? మొత్తం ఆయన ఇచ్చిన హామీలన్నీ చక్కగా ఆయన చేసి పెడతాడు. అవసరమైతే సొంత డబ్బుతోనైనా సరే ఖర్చు పెట్టి పిఠాపురాన్ని డెవలప్ చేస్తారు. ఇప్పటి వరకు పిఠాపురం అంటే ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా తెలిసింది పిఠాపురం అంటే ఏంటో. కేవలం ఆ ఒక్క గుర్తింపే, పవన్ కళ్యాణ్ గారి వల్లే, ఆ ఒక్క గుర్తింపు వల్లే పిఠాపురం అంటే ఏంటో యావత్ ప్రపంచానికి తెలిసింది. మీరు అనుకున్నారా ఇంత మెజారిటీ వస్తుంది అని పవన్ కళ్యాణ్ గారికి? బ్రహ్మాండంగా అనుకున్నాం. దానికి దీటి లేదు. ఎందుకంటే నిజాయితీపరుడికి పోయినసారి ఏదో లొంగగొట్టి ఏదో చేశారు. ఈసారి అలా కాదు, నిజాయితీగా దిగాడు. 21 స్థానాల్లో పోటీ చేశారు, 21 స్థానాలు గెలిచాయి. మీరు అనుకున్నారా 21 స్థానాలు గెలుస్తాయి? బ్రహ్మాండంగానే 21కి బంపర్ మెజారిటీతో గెలిచాడు ఆయన. ఎంపీలు కూడా వచ్చినాయి. తంగిల్ శ్రీనివాస్ గారు గెలరు అని అన్నారు. అక్కడ సునీల్ నెట్టారు. కానీ తంగిల్ శ్రీనివాస్ కూడా అసలు అతనికి రాజకీయం అంటే ఏంటో తెలియదు. అలాంటి అతన్ని గెలిపించాడనంటే ఈయన స్టామినా ఏంటో చూడండి. హతపాతాళానికి తొక్కేస్తానన్నాడు, తొక్కేశాడు. 2014లో కాంగ్రెస్ హఠావ్ అన్నాడు, వెళ్ళిపోయింది. 2019లో టీడీపీ హఠావ్ అన్నాడు, టీడీపీ వెళ్ళిపోయింది. 2024లో వైసీపీని అన్నాడు. సేమ్ అలానే జరిగింది. పవన్ కళ్యాణ్ ఏది చెప్తే అది చేస్తారంటారా? బ్రహ్మాండంగానే, దాంట్లో డౌట్ లేదు స్వామి. సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేస్తాడు. అవసరమైతే గవర్నమెంట్ దగ్గర లేకపోతే సినిమాలు చేసైనా సరే చేస్తాడు. ఎందుకు అంత నమ్మకం? అంత నమ్మకం ఎందుకు అంటే మనిషి మాట మీద తెలిసిపోద్ది. ఒక మనిషి మాట బట్టి ఆ మనిషి వ్యక్తిత్వం తెలిసిపోద్ది. దాన్ని బట్టి తెలిసిపోద్ది. ఆయనకి ఫ్యాన్ ఏదో అని కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఎవరు? పవన్ కళ్యాణ్ లయన్. ఎందుకని లయన్ అంటే? అంతే, అతన్ని దిగొట్టేవాడు ఎవరు లేడు. ఇంకా ఎక్కడి నుంచి చూపెడతాడు సినిమా అనేది ఏందో. అసెంబ్లీలో సీటు కూడా కాదు కదా, గేట్ కూడా తాకదు అన్నారు. గేట్ తన్నుకొని వెళ్తాడు. ఇప్పుడు అలాంటిది ఇప్పుడు పార్లమెంట్ లోనే కూర్చున్నాడు, ఎలా చూడొచ్చు? గేట్ తన్నుకొని వెళ్తాడు. ఎవరో రోజా ఉంది కదా, ఆర్టిన్ రాణి డైమండ్ రాణి అన్నది కదా, గేట్ కూడా తాకలేదు. ఇప్పుడు గేట్ తన్నుకొని వెళ్తాడు. అంతే అంటారు. ఓకే, దాంట్లో డౌట్ లేదు.